వీటిని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఎవరికైనా నోరు ఊరుతుంది. తిన్నారంటే ఒకటితో ఆపరు, కనీసం ఒక 5, 6 అయినా లాగిచ్చేస్తారనమాట, అంత బాగుంటాయి. ఇవి వచ్చేసి బనానా బన్స్ మాట. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను, అప్పుడు వచ్చేసి మైదా పిండితో చేశాను. ఈసారి వచ్చేసి ప్యూర్ గోధుమ పిండి. సో నేను వేరే ఛానల్స్, ఫుడ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మామూలు కామెంట్స్లో మెసేజ్ చేశాను. ఏమనంటే మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకోవచ్చాను సార్ అంటే, గోధుమ పిండితో అంత టేస్ట్ ఉండవు, అంత బాగోవు అని చెప్పేసి అన్నారు. సో ఎందుకు ఉండవు అని చెప్పేసి నేను ట్రై చేశాను, ఎలా వస్తాయని చెప్పేసి ఒక 1/2 కేజీ పిండితోని. సో నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా వాటికంటే ఇది టేస్ట్ అల్టిమేట్ ఉంది. నిజంగా చాలా ప్లఫీగా, సేమ్ మెజర్మెంట్స్, అస్సలు ఎక్కడ ఏ తేడా లేదు. ఒక ఏమి అసలు మెజర్మెంట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసాను. బట్ మైదా బదులు గోధుమ పిండి యాడ్ చేశాను అంతే. చాలామందికి ఇలాంటివి తినాలనిపిస్తుంది, చక్కగా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ మైదా కదా, షుగర్ లెవెల్స్ని పెంచుతుంది, లేదనుకుంటే కఫం పడుతుంది, లేకపోతే ఒళ్ళు వచ్చేస్తుంది అని చెప్పేసి అని అనుకుంటారు. సో ఇలా గోధుమ పిండితో అప్పుడప్పుడు ట్రై చేయండి, పర్వాలేదు. అండ్ ఇందులో వేసేది మనం బనానా పేస్ట్ మాత్రమే వేస్తాము. అండ్ స్వీట్నెస్ కోసం మీకు షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు మాకు ఇలానే కావాలి అండ్ దీన్ని మీరు ఇవి కొద్ది స్వీట్గా, లైట్ స్వీట్ ఉంటుంది, మీకు కావాలంటే కొద్దిగా కారంగా ఏదైనా కర్రీ చేసుకొని తినచ్చు, ముంచుకొని తినచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గానే తినేయచ్చు అన్నమాట. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇంక సందేహపడద్దు, ఓన్లీ మైదాతోనే కాదు గోధుమ పిండితో కూడా కంపల్సరీగా మీకు ఇలా బనానా బన్స్ అయితే పొంగుతూ ప్లఫీగా వస్తుంది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వస్తాయి. ఓకే, బాయ్.